జనసేన కోసం మనసేన. మనసేన ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మనసేన ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే మా రాష్ట్ర నాయకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇట్లు కొటికలపూడి గోవిందరావు, జనసేన జిల్లా అధ్యక్షులు, పశ్చిమ గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తుంది అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అది ఈ రోజు నుంచి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజుకి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అటువంటి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం గడ్డ, రాజకీయాలకు అడ్డ. పార్టీలు ఏదైనప్పటికీ కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని పార్టీలకి అధ్యక్షుల్ని ఇచ్చింది కానీ భీమవరం గడ్డ మాత్రమే మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి ఈ భీమవరం గడ్డలో ఒక్క మగోడుగా నిలిచి వారసత్వ రాజకీయాలని కాకుండా తనకు తానుగా స్వయం శక్తితో పైకొస్తూ తాను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేన పార్టీ ఏర్పడి నేటికి 9 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మొట్టమొదటి సభ నరసాపురంలో, ఈ జిల్లాలో నరసాపురంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ సభని దిగ్విజయంగా నిర్వహించిన ఘనత పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి చిన్నబాబు గారు, కొటికలపూడి గోవిందరావు చిన్నబాబు గారు. ఇది అటువంటి ఒక మగాడితోటి జర్నలిస్ట్ పని ముఖాముఖి కార్యక్రమం ఈరోజు. నమస్తే అండి చిన్నబాబు గారు. కొటికలపూడి గోవిందరావు గారు మీ తాతయ్య గారి పేరు అది. ఆయన్ని పేరుతో మేము పిలవలేక, మేము అవ్వచ్చు, మీ ఇంటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ముద్దుగా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేము చిన్నబాబు గారిని మిమ్మల్ని పిలుచుకుంటాము. ఎందుకంటే ఆయన స్థాపించిన ఒక విద్యా సంస్థలో మేమందరం కూడా అక్షరాభ్యాసాలు నేర్చుకున్నాం. ఈ రోజున మేము ఎలా ఉన్నామంటే అదే ప్రధాన కారణం. దానివల్ల మిమ్మల్ని మీ పేరుతోటి, ఆ పేరుతోటి ఆయన ఏకగ్రీవంగా సంబోధించలేకపోతున్నాం. క్షమించండి, ఏమనుకోవద్దు. చిన్నబాబు గారు, మీరు జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత, అసలు జనసేన పార్టీ ఏర్పడిన తర్వాత మన జిల్లాలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఒక సభ నిర్వహించారు. ఆ సభకి వేలాది మంది, సుమారు 1,00,000 మంది వరకు వచ్చారు. ఆ 1,00,000 మందికి కూడా ఎటువంటి ఇబ్బంది, ఒక భోజనాలు అంటే మన ఇంట్లో 100 మందికి మనం ఎటువంటి చిన్న కార్యక్రమం చేసుకున్నా ఏదో చిన్న లోటు కనబడుతుంది. కానీ ఆ 1,00,000 మందికి కూడా ఒక భోజనాలు కానీ, ఒక త్రాగునీరు కానీ, ఇంకొకటి ఏ ఇబ్బంది కలగకుండా సక్సెస్ చేయగలిగారు మీరు. దానికి ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం ఏం లేదండి, జన సైనికులు అంటేనే సేవకులు, సైనికులు. ఈరోజు ఈ కార్యక్రమానికి మన నర్స్పూర్లో జరిగిన మత్స్యకార అభ్యున్నతి కార్యక్రమం సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరిని పేరున మన మనసేన తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. కారణం, ఈరోజు జనసేన పార్టీ ఎదరికి వెళ్తుందంటే అందరూ కలిసికట్టుతాను. ఈ ప్రభుత్వ వ్యతిరేకతలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు మత్స్యకార సభ సక్సెస్ అవ్వడానికి కారణం మొత్తం అగ్నికుల క్షత్రియులంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ వాళ్ళకి వచ్చే వసతులు ఏవి కూడా రావట్లేదు. ఈరోజు వాళ్ళకి ఇన్సూరెన్స్ సరిగ్గా రావట్లేదు, సబ్సిడీలో వలలు రావట్లేదు, బోట్లు రావట్లేదు, ఏమీ రావట్లేదు. కనీసం ఊళ్ళో చిన్న చిన్న చెరువులు ఉంటాయి. నేను మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు మన ఊళ్ళో ఎరం చెరువు కానీ, సోమూరులో చెరువు కానీ, ట్యాంక్ కానీ, ఈ సొసైటీలకి నామమాత్రంగా లీజ్కి ఇచ్చి దాని మీద ఏమంటే ఆ సొసైటీ పంచుకున్నారు. ఈరోజు 217 జీవో తీసుకొచ్చి మొత్తానికి ఆన్లైన్ ఆక్షన్ పెట్టి ఎవడైనా ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు, అది ఆదాయం పెరగాలి రాష్ట్ర ప్రభుత్వానికి అని చిన్న చిన్న సంఘాలని పట్టుకొట్టే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు వసతులు అంటారా, మన జరిగిన సభలో ప్రతి ఒక్కళ్ళు
ఇది నా ఇంట్లో ఫంక్షన్ ఉద్దేశంతో చేయడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున నేను చేస్తాను. డెఫినెట్గా చాలా హ్యూజ్ సక్సెస్. మనతోటి ఎన్నో గ్రామాలు, ఎంతోమంది అగ్నికుల శక్తులంతా కూడా ఈరోజు పార్టీ చూస్తున్నారు. చంద్రబాబు గారు, మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికెలపూడి గోవిందరావు గారికి, పిఎస్సి సభ్యులు శ్రీ వేగేసిన కనకరాజ్ సూరి గారికి, శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారికి, జనసేన పార్టీ నాయకులు శ్రీ బొల్శెట్టి శ్రీనివాస్ గారికి, వీర మహిళలకు, జన సైనికులకు అందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ బండారు శ్యామల. మొన్న 14వ తారీఖున మంగళగిరి విప్పడం గ్రామంలో జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా చాలా లక్షలాది మంది ఒక తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా నుంచి 4 రాష్ట్రాల నుంచి కూడా వచ్చి జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, అందరూ వచ్చి సక్సెస్ చేశారు. అంటే ఇక్కడ సక్సెస్ అనే దానికన్నా పవన్ కళ్యాణ్ గారి మీటింగు లేకపోతే జనసేన మీటింగ్ అనేదానికి ఆటోమేటిక్గా జనసముద్రం కింద వచ్చేస్తుంది. అయితే ఇక్కడ అధికార పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఆ సభ జరగకుండా కూడా ఆది నుంచి మీరు 2-3 ప్లాట్ఫారాలు కూడా మార్చడం జరిగింది. అలాగే బ్యానర్లు అని లేకపోతేనేమో వాహనాల ఇబ్బంది కలిగించడం జరిగింది. అయినప్పటికీ కూడా అంత బాగా సక్సెస్ అవుతాను గల కారణం ఏంటంటారు? ప్రజా వ్యతిరేక విధానం ఉంది. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఆ సభ సక్సెస్ ఎందుకు చెప్పాలి. ఒకే ఒక్క ప్రత్యామ్నాయం ఉంది రానున్న రోజుల్లో రాష్ట్రానికి, అది జనసేన అని ప్రజలందరూ నమ్మటం. అంటే జన సైనికులే కాదు, కొత్తగా వర్గం చాలామంది ఈరోజు మీటింగ్ రావడం జరిగింది. కేవలం ఒక ఆవిర్భావ సభ పార్టీ మీటింగ్ పెట్టుకుంటానంటే 4 స్థలాలు ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంది. దీన్ని ఏమంటారు? భయం అంటారు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటం గ్రామం రైతులు ఎదురుకు వచ్చి మేమున్నామని ఆ రోజు స్థలం ఇవ్వటం, ఆ స్థల ప్రాంగణంలో దామోదర్ సంజయ్ గారు చైతన్య వేదిక అని పేరు పెట్టి ఆ వేదికకి అక్కడ ఆవిర్భావ మీటింగ్ దశ నిర్దేశం ఇవ్వడం. ఈరోజు ఏ వర్గం బాగుందండి? వ్యవసాయ రంగం బాగలేదు, ఉపాధి బాగలేదు, మన యువతకి బాగలేదు, ఇండస్ట్రీస్ రావట్లేదు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మీరు చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రం చేసిన దౌర్జన్యాలు తప్ప ఇంకేం కనపడదు. చెప్పాడు ఆ రోజు ఆయన కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర పోలీస్ వ్యవస్థను కూడా ఓ ప్రైవేట్ ఆర్మీ కింద వాడుతున్నారు. ప్లెచ్ చాలా ప్రజల్లోకి వెళ్ళింది. ఏమని అందరూ చెప్తారు కదా, కళ్యాణ్ గారు చెప్పారు ప్లెచ్, అందరూ మనం భారతదేశం నా జన్మభూమి, అందరూ నా సహోదరులు అంటే వీళ్ళందరూ ఈ రాష్ట్రం మాట, ఈ స్థలాలు మావి, ఈ వ్యవస్థ మాది, అలా ఎంతసేపు దౌర్జన్యాలు ఆర్భటాలు తప్ప ఎక్కడ ఏం చేస్తున్నారు? ఏం చేశారు? ఈరోజు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు, 1,35,000 కోట్లు ప్రజలకు పంచం నేరుగా అంటారు. మరి 3.5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు చేశారు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. 1,30,000 కోట్లకి అప్పు చెప్తున్నారు. కర్మ డబ్బు అంతా ఏం చేశారు? కాంట్రాక్టర్లు బిల్లు ఇవ్వట్లేదు, రోడ్లు వేయట్లేదు, వసతులు కల్పించట్లేదు, ఎక్కడా కూడా. పూర్తిగా విఫలమైన గవర్నమెంట్, ఒక చెత్త గవర్నమెంట్. చెత్త మీద కూడా పన్నేసి ఈరోజు ప్రజలను ఎలా పీడించాలని ఒక ఆలోచనతో ఉండి కనీస సౌకర్యాలు ఇవ్వకుండా, పార్టీ రంగుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద, పేదరికం మీద లేని పార్టీ అని ఉందంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కొలబద్ద భారతదేశానికి. పరిపాలన అంటే ఇలా చేయకూడదు, ఇంతకన్నా నీచమైన పరిపాలన ఉండదు వైఎస్ఆర్సీపీ అనేది ఇదో నిదర్శనం. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాజకీయ వ్యవహార కమిటీ నాదెళ్ల మనోహర్ గారికి, అలాగే మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్శెట్టి శ్రీనివాస్ గారికి, మా జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు గారికి, పిఎస్సి మెంబర్లు అయినటువంటి కనకరాజ్ సూరి గారికి, అలాగే చేగొండి సూర్యప్రకాష్ గారికి, వీళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక నుంచి కూడా పార్టీ అంతా కూడా మరింత బలోపేతం జరగాలని చెప్పి, జనసేన పార్టీ రానున్న రోజుల్లో అధికారం దిశగా
కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. చంద్రబాబు గారు మంగళగిరి విప్లవ ఆవిర్భావ సభలో మీ అధినాయకుడు, మీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం కూడా పూర్తిగా అవ్వకుండానే మీ అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని ఆరోపణలు చేశారు. అంటే ఈయన మాట్లాడటం కూడా పూర్తిగా అవ్వలేదు, వాళ్ళు అక్కడ ఆరోపణలు చేశారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. వైఎస్ఆర్ అంటే ఏంటి? పూర్తి పేరు, పార్టీ పేరు యువజన శ్రామిక రైతు పార్టీ. యువతకి న్యాయం చేసిందా పార్టీ? ఉపాధి అవకాశాలు కల్పించిందా? జాబ్ క్యాలెండర్ ఇస్తుందా? శ్రామికు ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చిందా? కనీసం ఇసుకైనా సరిగ్గా సప్లై చేస్తుందా? శ్రామికులు బతికేటానికి. ఇంకా రైతు గురించి చెప్పక్కర్లా. రైతు పండించిన ధాన్యానికి ఎప్పుడు డబ్బు ఇస్తారో తెలియదు. ఇరిగేషన్ వ్యవస్థ మొత్తం నాశనం చేశారు. గట్టిగా ఎండ వస్తే నీళ్లు రావు, ఓ మోస్తరు వర్షం వస్తే నీళ్లు బయటకు రావు. ఆ పార్టీ పేరుగా న్యాయం చేయలేదు. సభ మొదలు పెట్టక ముందే విమర్శలు ఇవ్వడం మొదలుపెట్టారు. కేవలం వాళ్ళ చేతకందని ఒక భయం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టిన ఉండదు, ప్లేనర్ పెట్టుకోవడం, మీరు అందరూ డోర్ టు డోర్ తిరగాలని చెప్పి ఈ రోజు వరకు ఎందుకు కూర్చోలేదు పార్టీకి? ఈ సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నానంటే మన మనసాని ద్వారా, రాష్ట్ర మంత్రి ఎవడైనా ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు వరకు మేము ఈ కార్యక్రమం చేసామని చెప్పారా? పవన్ కళ్యాణ్ తిడతాకో అదా చంద్రబాబు తిడతాకో ప్రెస్ మీట్ పెడతారు తప్ప ప్రజలకి ఈ మేలు చేసామని పెట్టి దమ్ము ఎవరికైనా ఉందా? రమ్మనండి పెట్టి. పేరు నాని గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, ఇంకా వెల్లంపల్లి ఆయన కావచ్చు. అని కాదు, శ్రద్ధ ఏంటో వాళ్ళ శాఖల మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. మా వీర మహిళ చెప్పింది కదా సమాధానం. మరి తల ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళకి తెలియాలి. అది కావాల్సింది నిరూపించాల్సింది పనితనం. ఇక్కడ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ మంత్రులందరూ చేతకాక పవన్ కళ్యాణ్ మానసికంగా ఇబ్బంది పెడితే దూరంగా వెళ్ళిపోతారని ఒక ఆలోచనతో ఆయన డిస్టర్బ్ చేయాలి స్పీచ్ అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఏమి ఏం ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఒక మంచి ఆలోచన ఉన్నారు. రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలని ఆలోచనతో జనసేన. చంద్రబాబు గారు కరెక్ట్. అది ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం చెందిన నాయకులతోటే ప్రధానంగా జనసేన పార్టీని తిట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. మీ అపోజిషన్లో కూడా మీ సామాజిక వర్గ నాయకులే తిడుతున్నారు. అసలు దీని వెనకాల సూత్రం ఏంటంటారు? సూత్రం ఏం లేదండి. ఇప్పుడు కుల వ్యవస్థను విడగొట్టి అధికారంలోకి రావాలి, విభజించి పాలించాలన్న సూత్రం జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నారు. ఇప్పుడు మా జనసేన పార్టీకి ఉంది అందరూ సమానం అని ఒక వ్యవస్థను క్రియేట్ చేసి కుల మతాలన్నీ విడగొట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ ప్రశాంత్ కిషోర్ గారు అవసరమైతే సలహా ఇచ్చి గోత్రాలు కూడా విడగొడతారు, రంగు కూడా విడగొడతారు. అలా అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలు గీతులు తప్ప ఎవరినన్నా మానసికంగా ఒక్క క్షణం కూడా కుంగిపోయిన వ్యక్తి ఎవరన్నా అన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా ప్రజల గురించి ఎంతవరకైనా పోరాడతానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు, ఆయన నా మీద ఎన్ని ఇబ్బందులు తీసుకొచ్చినా కూడా నా ఆఖరి శ్వాస వరకు ఈ జనసేన జెండా మోస్తాను. ప్రజలకు మంచిగా మంచి. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర నాయకులకి, అలాగే జనసేన పార్టీ వీర మహిళలకి, జన సైనికులకి తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మన పార్టీకి, జనసేన పార్టీకి ఎంతో ఆదరణ పెరగాలని, అలాగే అందరూ ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ డాక్టర్ ఆకుల కిరణ్ కుమార్, విజయవాడ. చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేశారు అని ఆరోపించారు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రివర్గం కానీ వాళ్ళ ప్రభుత్వం టైంలో ఒక 6 లక్షల కోట్లు, వాళ్ళేమో 1,00,000 కోట్లు అన్నారు, ఇలా 6 లక్షల కోట్లు ఫ్రాడ్ చేశారని చెబుతున్నారు. మేము 1,00,000 కోట్లు తిని కక్కిస్తాము అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రూపాయి కూడా కక్కించలేదు, ఏమీ చేయలేదు. ఈ రోజున మళ్ళీ ఏళ్ళు అంటున్నారు. అసలు ఏ ప్రభుత్వం వచ్చినా కోట్లు తినటం వేనా పని? అసలు కక్కిచ్చేది ఏదన్నా ఉందా? ఈ రెండిట్ల కోసమే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వస్తుంది. మేము కక్కిస్తామని మీ నాయకుడు అంటున్నారు. అసలు కక్కిచ్చే దమ్ము ధైర్యం మీ జనసేన పార్టీ నాయకుడికి ఉందంటారా? లేకపోతే వీళ్ళకి మళ్ళీ కబుర్లే చెబుతారంటారా? 200% కట్టిస్తారు. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళు డైవర్ట్ చేసి వెనకాల చీకట్లో జీవోలు రిలీజ్ చేసి వీళ్ళ దండుకుని ఒకడి మీద ఒకడు అబాండాలు వేసుకుని ప్రజల్ని మోసగించి వెనకాల పనిచేసుకున్న తప్ప జనసేన పార్టీ అలా ఉంది. ఈరోజు జనసేన పార్టీ దగ్గర ఉంది గుండె నిండా ధైర్యం. కక్కించడం అంటే రాష్ట్ర పరిస్థితులు ఎంత మార్పు తీసుకొస్తాం అనేది ఈరోజు ఏమీ లేకుండానే ఒక్క సీటు కూడా లేకుండా ప్రశ్నించే తత్వం కానీ పోరాడే తత్వం కానీ 151 సీట్లు వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మెడల నుంచి పనిచేయించగలిగేది ఎవరు ఉన్నట్టు ఒక జనసేన పార్టీ, ఒక పవన్ కళ్యాణ్ గారు. మీరు చూస్తున్నారు, ఒక రోడ్ మ్యాప్, ఒక రోడ్స్లో డిజిటల్ క్యాంపెయిన్ చేస్తే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి రివ్యూ పెట్టి మేము గోతులు పూడుస్తామని చెప్పిన పరిస్థితి. ఉపాధి అవకాశాలు ఇవ్వట్లేదని మేము జాబ్ క్యాలెండర్ చేస్తామంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి. చిన్న ఆవిర్ కోసం పార్టీ మీటింగ్ పెట్టుకుందామంటే పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. ఇదంతా భయమే కదా, కాదంటారా? భయం కాదంటారా? చెప్పాడు కదా ఆయన, చాలా భయం. మేము అసెంబ్లీలోకి వెళ్తే మార్పు ఏంటనేది ప్రజలకు చూపెడతాం. ఈరోజు చేతలు చేసి మాటలే కాదు, చేతలు చేసి డెఫినెట్లీ. చంద్రబాబు గారు ప్రధానంగా చూసుకుంటే మన ఆవిర్భావ సభలో రూట్ మ్యాప్ ఇస్తే, భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ ఇస్తే నేను ముందుకు వెళ్తాను. రూట్ మ్యాప్ అనేది అసలు అర్థం కాలేదు జనాలకి. ఏంటి ఓ రూట్ మ్యాప్ అంటున్నారు, ఓ పక్కనేమో వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీలు కలుపుకొని ముందుకు వెళ్తాను అని అన్నారు. ఏంటి అసలు భారతీయ జనతా పార్టీతో పొత్తుతో అసలు మీ పొత్తు అసలు ఉంటుందా? ఏంటి ఆ రూట్ మ్యాప్ అనేది అసలు ఏ విషయం మీద రూట్ మ్యాప్? అంటే పార్టీలను కలుపుకోవడం కోసమా, లేకపోతే మీ పవన్ కళ్యాణ్ గారి పాదయాత్రక రూట్ మ్యాప్? అలా ఏం లేదండి. ఈరోజు కొన్ని సిద్ధాంతాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీలో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీర్మానం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అమరావతి రాజధాని అని చెప్పేసి. అసెంబ్లీలో తీసుకున్న తీర్మానాన్ని గౌరవించాలి అనే ఉద్దేశంతో అమరావతి రాజధాని అని చెప్పేసి మా జనసేన స్టిక్ అయింది. ఎందుకంటే ఇది రాజధాని ఎందుకు అమరావతి ఉండాలనే దాన్ని మా పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నామంటే, ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొని చేసింది ఏం కాదు. ప్రజల దగ్గర, రైతుల దగ్గర ల్యాండ్ పూలప్ చేశారు, ఇక్కడ రాజధాని పెడతాం. అలా మోసం చేసే హక్కు ఏ పార్టీకి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారికంగా ఒక ప్రకటన చేసింది. అప్పుడు సీఎం ఆయన ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఈయన ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటనే తొంగలో తొక్కేసే పరిస్థితి రోజు వస్తే దాని అర్థం ఏంటి? అంటే మన రూట్ మ్యాప్ కూడా బీజేపీ ఆల్రెడీకి వచ్చాను చెప్పింది కొన్ని చోట్ల, ఏమని మేము అమరావతి రాజధాని. అలాగే విధి విధానాలు మేము భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణిస్తూ జరుగుతుంది. విధి విధానాలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిపాలిస్తుంది. ఆ వైఎస్ఆర్సీపీని గద్దె దించడానికి ఒక రూట్ మ్యాప్ అనేది అడగటం ప్రజాముఖంగా. అంతే తప్ప మేము అందరినీ కలుపుకుంటాము అనే మాట అనే వల్ల ప్రజాప్రభుత్వం, ఒక నిమిషం పని గారు, ప్రజాప్రభుత్వం స్థాపిస్తాం. ప్రజాప్రభుత్వానికి అప్పుడు అవసరం అమితే
పొత్తుల గురించి అప్పుడు మాట్లాడతామని చెప్పి మీరు క్లియర్గా వినొచ్చు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఒక బురద జల్లే ప్రయత్నం, అంటే క్షేత్రస్థాయిలో కొంతమందిని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ మనోభావాలు మనం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కలిసిపోయారనే మాట చెప్తున్నారు తప్ప మేము ప్రస్తుతానికి జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణిస్తున్నాం. ప్రజాప్రభుత్వం స్థాపించడానికి వ్యతిరేక ఓటుని చేర్చమని చెప్పి క్లియర్గా చెప్పారు ఆయన. దాని అర్థం ఏంటంటే అందరికీ కలిపేసుకుంటానని ఏం కాదు, మేమే బలపడవచ్చు కదా. రాబోయే 2 సంవత్సరాలు శాస్త్రస్థాయిలో చాలా బలపడ్డాం. ఎక్కడ మొదలు పెట్టాం, ఈరోజు క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో కమిటీలు వేసే పరిస్థితికి వచ్చాం. రాను రోజులు బూత్ లెవెల్లో కూడా కమిటీలు వేసుకున్నాయి. డెఫినెట్గా ఎదురుకి వెళ్తాం, అందులో మొహమాటం ఏం లేదు. జనసేన బీజేపీ కలిసి ప్రయాణిస్తున్నాయి. పొత్తులు అనే విషయం మా నాయకులు ఆలోచన మీద కాదు. మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మా జిల్లా అధ్యక్షుడు కొడుకులపూడి గోవిందరావు గారికి, మా పిఎస్సి మెంబర్స్ కనకరాజు సూరి గారికి, చెగొండి సూర్యప్రకాష్ గారికి, అలాగే జనసేన నాయకులకు, సైనికులకు, వీర మహిళలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు ఆరేటి దిలీప్ కుమార్, కాళ్ళ మండల జనసేన పార్టీ. చంద్రబాబు గారు విప్లవం ఆవిర్భావ సభలో మీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ ఇస్తుంది, మీరు రూట్ మ్యాప్ ఇవ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓట్లని, వ్యతిరేక పార్టీలని కలుపుకు నేను ముందుకెళ్తాను అని చెబుతూ కూడా లాస్ట్లో ఆయన ఒక మాట అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అని నేను మోస్తాను, భుజాలపై వేసుకుంటాను, దాన్ని తగ్గట్టుగానే వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా వచ్చే వాళ్ళతోనే అన్నారు. అంటే ఇక్కడ బాధ్యత మోస్తాను అని మీ నాయకుడు గారు చెప్పినప్పుడు, బాధ్యత అనేదానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే ఒక బాధ్యత గల నాయకుడు. ఆ బాధ్యత నేను మోస్తానని నేను అనేసాను. అంటే ముఖ్యమంత్రి నేనే. దానికి ఇష్టపడ్డ వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించుకుని, అంటే మిగతా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉండండి, అంతేగాని ముఖ్యమంత్రి పదవి కావాలని ఆశించకుండా లేదా ఇంకో పదవి కావాలని ఆశించకుండా వచ్చేవాళ్ళు నాతో కలవండి అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఏమో 40 సంవత్సరాల అనుభవం ఉంది మాకు, 14 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. నేను ఇవాళ వృద్ధాప్యంలోకి వచ్చేసాను. వృద్ధాప్యంలోకి వచ్చేసినప్పుడు నాకు ఒక్క అవకాశం ఉంది అని ఆయన అడగవచ్చు. దానికి కూడా మీ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట అన్నారు, నేనేది ఆశించను, ఆశించి పనిచేయను అన్నారు. అసలు ఇక్కడ నేడు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అవ్వచ్చు, లేకపోతేనేమో మా సీనియర్ జర్నలిస్టులు అవ్వచ్చు, వాళ్ళకు కూడా అంతు చిక్కని విధంగా, అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఇది ఒక డబల్ గేమ్. ముందు నుంచే తెలుగుదేశం పార్టీతో అంతర్గత పొత్తులు మీకు ఉన్నాయి అనేది వాళ్ళు చెబుతున్నది ఆరోపణ. ఈ ఆరోపణే ఈయన ఈ విధంగా చెప్పాడు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అసలు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉందా మీకు? తెలుగుదేశంతో పొత్తు ఉందా? రేపొద్దున ఏ పార్టీతో పొత్తు ముందుకెళ్తారు? 2024లో మీరు అధికారంలో రావాలన్నా, వైఎస్ఆర్సీపీని అధికారంలో దించాలన్నా కావాల్సిన ప్రణాళిక ఏంటి? ఇందులో వెరీ క్లియర్గా ఫణి గారు ఆయన ఒకటే చెప్పారు, రాజకీయంగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేక పోరాటంతో కలిసి వెళ్తాను. ఈరోజు బీజేపీని కూడా రోడ్ మ్యాప్ అడిగే దేని గురించి మీరు అందరూ క్లియర్గా అర్థం చేసుకుంటే స్పీచ్ మేడం మీకు వినిపిస్తారు. వైఎస్ఆర్సీపీని ఎలా గద్దె దించాలో రోడ్ మ్యాప్ అడుగుతున్నాడు, అందులో డౌట్ ఏం లేదు. వైఎస్ఆర్సీపీని దించడానికి రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే ఆయన నిర్ణయాన్ని నిలబెట్టుకుంటాం. బీజేపీని కూడా మేము, మా మిత్రపక్షం బీజేపీని కూడా మేము అడిగేది ఏంటంటే, వాళ్ళని దించడానికి, గద్దె దించడానికి మీ రోడ్ మ్యాప్ ఏంటి?
రెండు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది విశ్లేషకులు దీన్ని తారుమారు చేసి ఇతనేమో రాజకీయంగా చంద్రబాబునే సీఎం చేయడానికి వచ్చారని చెప్పేసి మా మీద బురద చల్లి దాన్ని లాభంగా తీసుకుందాం చూస్తున్నారు. వాళ్ళే మలుచుకుందాం. ఇందులో ఆయన వెరీ క్లియర్గా ఉన్నారు, నేను బాధ్యత మోస్తాను అన్నారు. బాధ్యత మోస్తానంటే సీఎం అయి ఉండొచ్చు, లేకపోతే బాధ్యత తీసుకుని ఎవరైనా చేయొచ్చు. కానీ చేయాల్సిన రాష్ట్ర ప్రయోజనాల గురించి, ప్రజా ప్రభుత్వం గురించి నా నిర్ణయం. పొత్తులు కూడా ఇప్పుడు కాదు, అప్పుడు నేను నిర్ణయిస్తాను. ఈరోజు నా ప్రయాణం భారతీయ జనతా పార్టీ తోటి రోడ్ మ్యాప్ని క్లియర్గా అడుగుతున్నాను. వ్యతిరేక ఓటుని పానేమనంటే వ్యతిరేక ఓటు అంతా మేమే తీసుకుంటాం. పానేమనంటే పక్కోటి గెలిది మేము కలుపుకుని వెళ్తాం ఏం కాదు కదా. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమీ ఆశించకుండా ఎదరకు వస్తే ఎవరికైనా కలుస్తుంది. ఈరోజు నాకు వయసు అయిపోయింది, ఆఖరి ఛాన్స్ అంటే ఏమో భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే దేనికైనా సిద్ధం. త్యాగం చేయగలిగే శక్తి కూడా ఉండాలి రాజకీయ నాయకుడికి, స్వార్థమే కాదు. ఆ త్యాగం చేసే శక్తి జనసేనలో ఉంది. డెఫినెట్గా ప్రజల తరపున ఉంటాం, ప్రజల తరపునే పోరాడతాం. ఆయన అన్నట్టు రేపు పొద్దున్న రాష్ట్ర రాజకీయాలు ప్రజాప్రభుత్వం బాధ్యత ఆయన తీసుకుని ఆయన వెనకాల అందరూ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. తాడేపల్లిగూడెంలో ఉన్నా. ఈ తాడేపల్లిగూడెంలో ఒకసారి చూడండి, ఇది మన మనసు అధికార మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ ఒళ్ళు బలిసి అధికార మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ అనబడే మహిషానికి కొమ్ములు ఇరగొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తారు. ఇది ఒక నిమిషంలో ఉంటుందండి బిట్టు, మీరు తప్పనిసరిగా చూపించాలి. ఎందుకంటే మనసేనే ధైర్యంగా ఈరోజు రియల్ జర్నలిజం చేస్తుంది. మీరు చూపించాలి, పోస్టులు చూపించామండి, తప్పనిసరిగా చూపించాలి. ఆల్రెడీ మేము చూపించామండి. అది ఒకసారి నా తరఫున చూపించండి దయచేసి. ప్రజలందరూ కూడా పూర్తిగా చూడండి ఒకసారి. ఎమర్జెన్సీ టైంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ వ్యతిరేక శక్తులన్నీ ఎలా తెలుసునియో వైసీపీ వ్యతిరేక శక్తులు, వైసీపీ వ్యతిరేక ఓటుని ఈరోజు మీకు సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెప్తున్నారు. ఈ రోజున బీజేపీ పెద్దలు నాకు సరైన రోడ్ మ్యాప్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మీలాగే అది వచ్చిన రోజున వైసీపీ వ్యతిరేక మెసేజ్ వచ్చింది పక్కన పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకి వచ్చినప్పుడు కొద్ది షర్ట్ దగ్గర పెట్టుకోండి, ఫోను షర్ట్ మైక్ దగ్గర పెట్టండి. నేను నలుగురికి ఇచ్చేవాడిని, అడిగేవాడిని కాదు. నేను 10 మందికి పెట్టేవాడిని, తెచ్చుకునేవాడిని కాదు. ఎవరి దగ్గర నుంచి ఏమో ఆశించేవాడిని కాదు. అందరూ బాగుంటారనుకునేవాడు. అంటే నేను ఒకసారి వచ్చేది అధికారం కోసం కాదు, పుట్టబోయే బిడ్డల తరం కోసం ఆలోచించేవాడు. ఎదుగుతున్న తరం భవిష్యత్తు ఏం చేయాలని ఆలోచించేవాడు. ఇన్ని సంవత్సరాలు ప్రజలకు అండగా ఉన్నాం, కుశలం కాశారు. ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు. జనసేన భవిష్యత్తు చందాలు పోయడం కంటే బాధ్యత ఏముంటుంది? ఒక దాని కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది?
వచ్చేవాడు ఉంటే వెలుగులోకి లాక్కొచ్చేవాడు ఉంటాడు. తర్వాత వస్తున్నాను పొత్తుల గురించి కూడా చెప్తారా? మా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొట్కులపూడి గోవిందరావు గారికి, పిఎస్సి మెంబర్స్ శ్రీ కనకరాజు సూర్య గారికి, సేగుండి సూర్యప్రకాశ్రావు గారికి, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు ఉగాది శుభాకాంక్షలు. మీ ఎరుబండి రామాంజనేయులు రాము, జనసేన పార్టీ కాలమండల అధ్యక్షులు. చంద్రబాబు గారు, జనసేన పార్టీ ఎటువంటి కార్యక్రమం చేసినా లేదా ఎటువంటి ఒక నాయకుడు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు లేదా కార్యకర్తల అభిమానులు ఎటువంటి ఒక అడుగు ముందుకేసినా సరే ఈ రోజున కేసులు ఎదురవుతున్నాయి. ఈ కేసులు ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొని 2024లో వైఎస్ఆర్సీపీతో పోరాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 200% సిద్ధంగా ఉన్నాం. అలా భయపడే ప్రసక్తే లేదు. దేని గురించి కూడా ఏమీ చేతకానో చేసే పని కేసు పెట్టడం, పోస్ట్ పెడితే కేసు, బ్యానర్ కడితే కేసు, చిన్న వినతిపత్రం ఇస్తే గట్టిగా అడిగితే కేసు, ఇవన్నీ మమ్మల్ని బెదిరించడం ఆదరించడం. కానీ ఇవన్నిటికీ కూడా డెఫినెట్గా 24 తర్వాత గుణపాఠం చెప్తాం. అందులో డౌట్ లేదు. ఈరోజు నిర్మోహటంగా గుణపాఠం చెప్తాం. ఎందుకంటే కొంతమంది అధికారులకు కూడా, అందరం ఇంట్లో కొంతమంది అధికారులకు కూడా చెప్తాను, మన మనసు ద్వారా వినిపించలేదు ఏంటంటే పారదర్శకంగా పనిచేయండి దయచేసి. ఈరోజు ఏదో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉంది కదా వాళ్ళు చెప్పినట్టే చేద్దాం అనుకుంటే రిటైర్ అయ్యే వరకు మిమ్మల్ని ఎక్కడో ఉంటారు. ఈ విషయం మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుని మీకు బుద్ధి చెప్పడం జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఇప్పుడు అధికారులు ఏం చేస్తారండి? అధికారంలో ఉన్న ప్రభుత్వం నాయకులు కానీ ఏది చెబితే చేయాలి, తప్పదు. ఇంకెందుకంటే అధికారం మంచి చేయాలి, మంచి చేయాలి. కట్టండి. అధికారులు ఉన్నారు, ఓ పొరపాటుని తీసుకొచ్చి రైట్ చేయమంటే చేస్తారా? ఎందుకు చేస్తారు? అనేది న్యాయం చేయండి. పేదరికాన్ని చూసి మీరు పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకోండి. పార్టీ ఓటేసాడు వీడికి ఇచ్చేయండి, పార్టీ ఓటేలేదు ఇది చేయొద్దు అనే పరిస్థితి ఏంటి? ఈరోజు మీకు తెలియదేం కాదు కదా. రేషన్ కార్డు కూడా మీరు ఏ పార్టీకి ఓటేసారు ఇవ్వాలా వద్దని ఆలోచించి పరిస్థితి వచ్చారు. ఇప్పుడు భరోసా ఇవ్వాలంటే మీరు మా పార్టీకి ఓటేసారని అడుగుతున్నారు. అది ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వ అధికారి 10 మందికి మంచి చేస్తానని వచ్చాడు, చెప్పాలి. చేయకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోవాలి తప్ప నేను అందరిని అంటలేదు. కొంతమందిని డెఫినెట్గా ఇప్పుడు నిజమైన లబ్ధిదారుడు ఏ పథకానికైనా సరే ఒక లబ్ధిదారుడికి కొన్ని ఇది ఉంటుంది, నిజమైన అర్హతలు ఉంటాయి. నిజంగా అర్హతలు కలిగి ఉన్నాయనుకోండి ఏ అధికారైనా చేస్తాడు, చేయనని. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు రాజకీయ నాయకులు మీరు పార్టీలు వేరు లేకపోతే ఇంకోటి వేరు, కానీ కొంతమంది అధికారులని కూడా బలి చేస్తున్నారు అంటున్నారు. అది వాస్తవం అంటారా కాదంటారా? బలి ఎందుకు కావట్లేదు? ఈరోజు తణుకులో సస్పెండ్ ఎందుకు అయ్యాడు కమిషనర్? చేయని పని చేయడానికి కదా సస్పెండ్ అయ్యాడు. అతనికి ఉండాలి, సంతకం పెట్టాలి వద్దని. ఈరోజు ఎమ్మెల్యే గారికి ఏం పోయింది? కారుమూరు నాగేశ్వరరావుకి ఇప్పుడు సస్పెండ్ చేశారని అక్కడ పొరపాటు జరిగిందనే కదా అర్థం. అతను సస్పెండ్ చేయలేదు ప్రభుత్వం. అంటే అధికారులు నిజాయితీగా ఉన్నప్పుడు కూడా మన దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు వనజాక్షి గారిని ఎంఆర్ఓ గారిని దాడి చేయడం జరిగింది. ఆవిడ బుద్ధి చెప్పారు కదా ఏంటి బుద్ధి చెప్పారు కరెక్టే అండి. ఇక్కడ ఆ విధంగా మీ రాజకీయ నాయకులే అధికారులని వేధిస్తూ ఉంటే ఇంకా అధికారులు ఎంతవరకు ఏం చేస్తారండి? అండ్ ఈరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కానీ ఫిట్మెంట్ గురించి కానీ
ఉద్యోగ సంఘాలన్నీ చేసినాయి. అధికారులు చేయాలి, ఉద్యోగ సంఘాలు మంచి చేయాలనుకుంటే 2 నిమిషాలు చేయాలి. లక్షలాది మందితోటి ఈరోజు విజయవాడలో ప్రదర్శన చేశారు అంటే వాళ్ళకి కష్టం వస్తూనే చేస్తున్నారు. ఉన్నారు అందులో 100% మంచోళ్ళు ఉన్నారు. ఓ 10% అధికారులు రాజకీయ పార్టీలు అటెంప్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అది కరెక్ట్ కాదు. నేను అందరిని అనట్లేదు, నిజంగా 3 మంది ఉన్నారు. అన్నూరులో ఉన్నారు, భీమవరం నియోజకవర్గం ఉందనుకుంటే చాలా మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు పార్టీకి, అధికార పార్టీకి కొమ్ము కాసి ఇప్పుడు కనీసం ఊర్లో డెవలప్ చేద్దామంటే టెక్నికల్ శాంక్షన్ పరిస్థితులు ఊర్లో ఉన్నాయి. ఎందుకు అలా చేయటం? ఒక ఊరంటే 2 ఓట్లు పడతాయి కదా. ఇక్కడంటే అధికారులు మ్యాక్సిమం కూడా ఎవరు కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి ఏ పని చేయకుండా మనం ఉండరు. ఇక్కడ ఏంటంటే అధికార పార్టీకి చెందిన అది తెలుగుదేశం అవ్వచ్చు, లేకపోతేనేమో వైసీపీ అవ్వచ్చు, లేదా రేపొద్దున జనసేన అవ్వచ్చు, అధికార పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీ నాయకుల యొక్క వాళ్ళ యొక్క ప్రభావానికి భయభ్రాంతులకు గురయ్యి కొన్నిసార్లు కొంతమంది తప్పు చేయొచ్చు. అంతే తప్ప వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి చేరని నేను అనుకుంటున్నాను. అది వాస్తవం అంటారా కాదంటారా? వాస్తవేనండి. నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించట్లా. చాలా తక్కువ శాతం మంది ఉన్నారు అధికార పార్టీకి ప్యూన్లో పనిచేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల గురించి పనిచేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది శాశ్వతం అనుకుంటున్నారు. అది కాదు. 67 వరకు రిటైర్మెంట్లో ఉద్యోగం చేస్తారు ఎక్కడున్నా కూడా. కానీ ఇప్పుడు చేసిన పొరపాటు వాళ్ళ రిటైర్మెంట్ వరకు వాళ్ళు కాపాడుకుంటూ రావాలి వాళ్ళు చేసిన తప్పు. కానీ ఏదో రోజు దాని పొరపాటు చెప్పి తీరుతారు. నేనేమంటానంటే నిజమైన ప్రజలకు మంచి చేయండి. ఇప్పుడు ఆర్భాటాలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఫ్రంట్ పేజ్ యాడ్ వేస్తారు ఆర్భాటాలు. కానీ విషయం చూస్తే అర్హులందరికీ కూడా అందే పరిస్థితి లేదు. చాలామంది పెన్షన్ కట్ చేశారు, చాలామంది రేషన్ కార్డులు కట్ చేశారు, చాలామంది భరోసా రేషన్ కార్డు తీసేస్తే చాలామంది పథకాలు పోయినట్టు. ఏమి ఇచ్చారు చెప్పండి? వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు తప్ప అసలు ఏమి ఇచ్చారు చెప్పండి? డెఫినెట్గా ఎక్కడ కూడా ఆర్భాటాలు, అడ్వర్టైజ్మెంట్లు, అణిచివేతలు తప్ప అభివృద్ధి అనే పదానికి చాలా దూరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, పిఎస్సి మెంబర్ కనకరాజ్ సూరి గారికి, మా మిత్రులు ప్రముఖ నిర్మాత శ్రీ బన్నీ వాస్ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ చెన్నమల్ల చంద్రశేఖర్. చంద్రబాబు గారు త్వరలో భీమవరం, మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు ఇలాగా 3 మున్సిపాలిటీలు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా మీ సొంత నియోజకవర్గం అయినటువంటి భీమవరంలో మీ జనసేన పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని కూడా మీరు జిల్లా స్థాయి మీటింగ్లో ప్రకటించారు. రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం మీరు ఎటువంటి ప్రణాళికల్ని రూపొందించారు? ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఏ విధంగా విజయం సాధిస్తారు? బీహారం ప్రజలు అడిగితే చెప్తారు. బీహారం ప్రజలే చాలా ఇబ్బందులు గురవుతున్నారు. చెత్త తీసేవాడు ఉన్నాడు, లైట్ మార్చేవాడు ఉన్నాడు. ఎన్ని కోట్లు పనులు చేశారు ఈ 3 సంవత్సరాల్లో? అసలు భీమవరంలో ఉన్న ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి? మున్సిపాలిటీలో ఎన్ని పనులు చేశారు? ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి? టెండర్లు ఎందుకు వేయట్లేదు? మంచిగా ఇస్తున్నారా? ఈరోజు బుధవారం మార్కెట్లో ట్యాంక్ కట్టాలని చెప్పేసి నేను బ్యానర్ కడితే నా మీద కేసు కట్టాడు తప్ప మత విద్వేషాలు చేస్తున్నారని చెప్పేసి ట్యాంక్ క్యాన్సిల్ అయిపోయింది. ధైర్యం వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ అధికార పార్టీ వాళ్ళు? అంత దమ్ము ధైర్యం ఉంటే నేను గాంధీ విగ్రహానికి వచ్చాను కదా, ఇలా అవినీతి జరిగింది అన్నప్పుడు అది ఎందుకు చెప్పడానికి రాలేకపోయారు? అభివృద్ధి ఏంటి? ఇంటి చుట్టూ పనులు చేయించుకోవటం. కేవలం ఈరోజు అందరూ కూడా చాలా నిరాశపడుతున్నారు. అంటే మాకుండే ప్రణాళిక మాకుంది, కొంచెం చెప్పదలుచుకోలేదు బయటికి. డెఫినెట్గా భీమవరం మున్సిపాలిటీలో జనసేన పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ సీటు కైవసం చేసుకుంది.
అంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు కాసేపు పక్కన పెడదాం, మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఇతర పార్టీలతో పొత్తులు కలయిక ఉంటుందంటారా? బీజేపీ మేము కలయికలోనే ఉన్నాం, పొత్తులు అనేది ఏం ఆలోచన లేదు. కానీ డెఫినెట్గా మా బలం ఉన్న చోట మేము పోటీ చేస్తాం. మీకు బలం లేని చోట ఇతర పార్టీలకి సపోర్ట్ చేస్తారా? బలం ఉన్న చోట అంటే మేము ఇప్పుడు కూడా మా పాలసీ ఏంటి, మా నాయకుడు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ అని గెలిపించడం. మీరు ఇందులో క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాని గారు, అంటే మీరు కూడా తెలుగుగా వేస్తున్న ప్రశ్నలు అంటే మేము బలం ఉన్న చోట ఎందుకు పోటీ చేస్తా ఉంటున్నాం అంటే, ఒక 5-6 చోట్ల మాకు వాటిలో బలం లేకపోవచ్చు, అక్కడ మేము పాడు చేయదలుచుకోలేదు. సో డెఫినెట్గా మా బలం ఉన్న చోట్ల మేము పోటీ చేస్తాం. ఈరోజు చైర్పర్సన్ సీట్ కలెక్షన్ చేసుకుంటాం. మా చైర్మన్ క్యాండిడేట్ కూడా, చైర్పర్సన్ క్యాండిడేట్ కూడా మేము డిక్లేర్ చేయడం జరిగింది. సోమేశ్వర గారిని, మా చన్మల చంద్రశేఖర్ గారు వాళ్ళ భార్య, మేము ఆల్రెడీ రెడీగానే ఉన్నాం. ఏ క్షణం ఎలక్షన్ వచ్చినా కూడా మేము ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాం. నేను గతంలో కూడా మున్సిపల్ చైర్పర్సన్ చేసి ఉన్నాను, ప్రజలకి అందుబాటులో ఉన్నాను, నా మనస్తత్వం తెలుసు, మేము ఏం చేయగలమో తెలుసు. డెఫినెట్లుగా ప్రజలకి ప్రధాన సేవకుడి కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కూడా దాన్ని అడ్డు పెట్టుకుని ఆర్భాటాలు చేయాలి, అహంకారాలు చేయాలని లేవు. డెఫినెట్గా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగొడతాం కూడా, నియోజకవర్గ పరంగా కూడా. చాలా ఉన్నాయి అడగాల్సినవి. ఉగాది వెళ్ళిన తర్వాత అన్ని రుచుల పచ్చళ్ళతోటి, అలాగే అన్ని రుచులతోటి, అన్ని రకాల సమస్యలతోటి ఎదుర్కొచ్చాయి. ప్రధానంగా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత, జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, అదేవిధంగా నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న తర్వాత, మన భీమవరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ప్రధానంగా చూసుకుంటే, జెడ్పీటీసీని జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక జెడ్పీటీసీ స్థానం 2 గెలిచినాయి. అయితే ఒక ఆయన రాజీనామా చేశాడు. ఇప్పుడు ఉన్న ఏకైక జెడ్పీటీసీ స్థానం భీమవరం నుంచి వీరవాసవరం మండలం. అది మీ యొక్క గొప్పగానే, లేకపోతే మీ యొక్క ఘనతగానే చెప్పచ్చు. అదేవిధంగా రేపొద్దు మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటారా అని నేను క్లియర్గా అడుగుతున్నాను. నేను అడిగినప్పుడు పని గారు మీరు తెలివిగా అడుగుతున్నారు అని కాకుండా, నేను స్ట్రైట్గా వచ్చింది, నేను స్ట్రైట్గా అడుగుతున్నానండి. జెడ్పీటీసీని మీరు కైవసం చేసుకున్నారు, అదేవిధంగా మున్సిపాలిటీకి కూడా మీకు పూర్తిగా పట్టుంది. మీకు పట్టు లేని జెడ్పీటీసీనే కైవసం చేసుకున్నారు. మన పేరుకే మన నియోజకవర్గం పక్క మండలం, అది ఆ మండలంలోనే మీరు పట్టు సాధించారు ఏంటి. అదేవిధంగా రేపొద్దున మీరు కొంతకాలం పరిపాలించిన సామ్రాజ్యం ఈ భీమవరం పట్టణం ఏంటి. ఇదే భీమవరం పట్టణాన్ని మీ వంశ పారంపరికులు కూడా చవి చూసిన గడ్డ. అటువంటి ఈ భీమవరం రేపొద్దున మీరు ఏ విధంగా కైవసం చేసుకుంటారు అని నేను క్లియర్గా అడుగుతున్నాను. నేను వెరీ క్లియర్గా చెప్పాను మీకు. రేపు పొద్దున్న భీమవరం మున్సిపాలిటీలో ఎగరబోయేది జనసేన జెండా. దట్ ఈస్ వెరీ క్లియర్. దాంట్లో కూడా మీకు చాలా ఓపెన్గా చెప్పాను. మాకు ఒక 4-5 చోట్ల బలం పూర్తిగా లేదని నేను భావిస్తున్నాను. 4-5 వార్డుల మీద అన్ని కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా మా జేయం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది భీమవరంలో ఇక మీదట భీమవరం మున్సిపాలిటీ కానీ భీమవరం నియోజకవర్గంలో కానీ జెండా ఎగరేసే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో భీమవరం మున్సిపాలిటీ కానీ భీమవరం నియోజకవర్గంలో కానీ ఎగరబోయే జెండా జనసేన. ఇది మీ ద్వారా ప్రేక్షకులు తెలియజేస్తున్నాను. ఇది రాసి పెట్టుకోవచ్చు. అంటే లాస్ట్లో ఇప్పుడు వరకు అధికార పార్టీ చేస్తున్న పనులు అంటే నేను ఎక్కడా కూడా ఒక విధానపరమైన వ్యతిరేకనే తప్ప నేను వ్యక్తిగత వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో 180% మంది ఎమ్మెల్యేలు కానీ లోకల్ లీడర్స్ కానీ వ్యక్తిగతంగా తీసుకుని దాడులు తీసుకొస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అనేది 0.
పోస్టర్ల మీద శ్రద్ధ ప్రజల మీద ఉందంటారు బేవర్లో? మీరు చెప్పండి. 3 లక్షలు పెట్టి వంతున వేయటానికి 2 సంవత్సరాలు పెట్టింది. త్వరలో కూడా మంచి కార్యక్రమం చేయబోతున్నాం. మీ మనసు ద్వారా తెలియజేస్తున్నాం బేవర్ ప్రజలకి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నింటికి స్తూపాలు వేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు. చెత్త పనులకి స్తూపం వేయడం మర్చిపోయారు, ఇంటి పనులకి స్తూపం వేయడం మర్చిపోయారు. త్వరలో బీహార్లో మా సొంత డబ్బులతోటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి స్తూపం వేస్తాం, చెత్త పనులు స్తూపం వేస్తాం. దానికి ఎందుకు వేసుకోలేదు నడుపుతాం స్తూపం. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నూతన ఉగాది శుభాకాంక్షలు. మరియు మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ మల్లేడి బాబీ తిరుమలరావు. చంద్రబాబు గారు, మీరు జిల్లా అధ్యక్షులైన తర్వాత మన జిల్లాలో ఉన్నటువంటి ఈ 52 మండలాల్లో ఇప్పటి వరకు కూడా సుమారు 7-8 నెలలు అయిపోయింది మీరు జిల్లా అధ్యక్షులుగా బాధ్యత చేపట్టి. కొన్ని మండలాల వరకు అంటే సుమారు 23-24 మండలాలకి అంటే సగం మండలాలకి మండలాధ్యక్షులని కేటాయించారు, ప్రకటించారు. అలాగే ఇంకో 2-3 నియోజకవర్గాలకు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా లేరు. మీకు ప్రధానంగా ఓపెన్గా మాట్లాడుకుంటే మీరు జిల్లా అధ్యక్షుడు అయినప్పుడు కొంత మందికి అసంతృప్తి అంటే ఉంది మీ పార్టీలో. కానీ ఈ రోజున అది లేకుండా అందరినీ కలుపుకి వెళ్ళడంలో దిగ్విజయంగా మీరు ముందుకెళ్తున్నారు అండి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్ని ఇన్ఛార్జీలుగా నియమించకపోవడం, అదేవిధంగా కొన్ని మండలాలకి ఇంకా ప్రకటించకపోవడం మండలాధ్యక్షుల్ని, ఇవన్నీ కూడా కొద్దిగా ఆలస్యంగా జరుగుతున్నాయి. దీని వెనకాల ప్రధాన కారణం ఏంటంటారు? ఏం లేదన్నా, ఆచితూచి అడిగేయటమే. సుమారు 48 మండలాలకి 11 మండలాలు తప్ప అన్ని మండలాలకి మండలాధ్యక్షులు వేయటం జరిగింది. 11 వేయలేదు. ఆ 11 కూడా ఉగాది వెళ్ళిన తర్వాత ఒక 4 తప్ప అన్ని ఉగాదిలోపే ఫైనలైజ్ అయిపోతాయి, ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేయటం మొదలుపెట్టాం చాలా చోట్ల. అంటే రాబోయే ఒక నెల ఏప్రిల్ ఎండింగ్కి గ్రామ స్థాయిలో కూడా పూర్తి కమిటీలు ఎక్కడైతే మనకు బాగుంది. కొన్ని గ్రామాల్లో వాస్తవం మాట్లాడుకోవాలి, కొన్ని గ్రామాల్లో 20 చోట్ల పట్టలేని కూడా ఉన్నాయి. అక్కడ తప్ప మిగతా అన్ని కూడా గ్రామ కమిటీలు కూడా వేస్తున్నాం. ఇప్పుడు చాలామంది వస్తున్నారు కూడా. ఇప్పుడు మాలో పోటీతత్వం పెరిగింది. గ్రామ కాదు మండల అధ్యక్షులు నాకు కావాలని చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. దాని గురించి కూడా రావడం జరిగింది. అందులో నాయకత్వ లక్షణం ఉన్న వాళ్ళని తీసుకోవాలనేది కూడా ఆలోచన. ఇందులో ముఖ్యంగా 1-2 సార్లు లేట్ అయినా కూడా బలంగా క్షేత్రస్థాయిలో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో, ఒక ఆలోచనతో ప్రణాళిక వెళ్తున్నాం. అలాగే నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల సుమారు 7 చోట్ల ఇన్ఛార్జీలు కూడా లేరు. ఆల్మోస్ట్ ఇంకొన్ని ఎంతమంది ఫైనలైజ్ చేసాం. ఉగాది తర్వాత పార్టీ దాని మీద కసరత్తు చేస్తుంది. మమ్మల్ని కూడా రిపోర్ట్స్ అడగడం జరిగింది, రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. పార్టీలోకి చాలామంది కొత్తవారు, రాజకీయ అనుభవజ్ఞులు కూడా ఈ పార్టీ వైపు చూస్తున్నారు. జనసేన పార్టీ వైపు డెఫినెట్గా అందరూ వస్తారు. అసలు కొత్త వారిని ఇక్కడ ఒక్క నిమిషం ఇప్పుడు కొత్త వారు ఉన్నారు కదా, మీరు కొత్త నాయకుల్ని మీ పార్టీలో నుంచి అంటే తెలుగుదేశంలో నుంచి అవచ్చు, అధికార పార్టీలో నుంచి కూడా కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు మీరు జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత పార్టీలో కొద్దిమందిని ఏదో బాగా క్యాడర్ ఉన్న నాయకులను ఎవరిని జాయిన్ చేసుకోవాలి. రేపొద్దునైనా సరే కొత్త నాయకులను జాయిన్ చేసుకుంటూ ఉంటుందంటారా? మాట్లాడుతున్నారండి, నాతో టచ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక సమయం గురించి వేచి చూస్తున్నారు. అంటే రాజకీయం అనేది తెలియదు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ నిర్ణయం తీసుకుంటారు ఎవరు కొంతమంది నాయకులు. ఇప్పుడు మేము కూడా ఏంటంటే నాయకత్వ లక్ష్యం చూస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఉన్న పోరాట స్ఫూర్తి, వాళ్ళు ఉన్న మంచి, ప్రజలకు ఏం చేయగలుగుతాడు, అందరిలాగా చేస్తే మేము కూడా జాయిన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మా ఉద్దేశం అది కాదు. పార్టీ ఉద్దేశం ఎంతసేపు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలి, ప్రజలకు అండదండగా నిలిచినవాడు కావాలి, వ్యక్తిగత స్వలాభాన్ని పక్కన పెట్టి పనిచేసేవాడు కావాలని ఉద్దేశం. 2 ఇంకో ప్రశ్న అడిగారు, నాకు ఇచ్చిన వ్యతిరేకత చాలామంది ఉందని. ఎవరికీ లేదు, వ్యతిరేకత ఏం కాదు. ఇది అంటే పార్టీ ఎదుగుదల కార్యక్రమంలో ఒక పార్టీ విధి విధానాలు మొదలైనవి. ఇప్పుడు మొదలైనవి 7 నెలల కిందట
పూర్తి స్థాయిలో మొదలైన మనం పార్టీ విధి విధానాలు జిల్లా అధ్యక్షులు వేయటం, మండల అధ్యక్షులు వేయటం వేసుకుంటూ వస్తున్నాం. సో కొంతమంది నన్ను దగ్గరగా చూడని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో అనుకోవచ్చు తప్ప ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ఉన్నాం. నేను చెప్తా ఉంటాను ఎప్పుడు, మా పార్టీలో నా పేరు ముందుండొచ్చు జిల్లాలో, కొట్టుకులపూడి గోవిందరావు జిల్లా అధ్యక్షుడు, కానీ నాకన్నా పనిచేసేవాడు కూడా ఉండొచ్చు, బాగా పనిచేసేవాడు కూడా ఉండొచ్చు. సో ఏంటంటే పేరు ఎక్కడున్నా పనిచేసేవాడిని డెఫినెట్గా పార్టీ గుర్తిస్తుంది. ఇప్పుడు అలాగే కొన్ని మండల కమిటీలు ఎవరైనా సరిగ్గా చేయకపోతే వాళ్ళని మార్చడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇందులో నిర్మాటంగా ప్రజల గురించి పోరాడేవాడిని అంటే నాయకత్వ లక్షణాలు ఉండటం అనేది అందరికీ రావు. అలాంటి పార్టీ ముందు నుంచి జెండా మోసులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటూ వాళ్ళ సమ్మతితో కొత్త కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి ఏర్పాటు కూడా చేస్తున్నారు. డెఫినెట్గా పోరాట స్ఫూర్తి ఉండాలి వాళ్ళు. పోరాట స్ఫూర్తి లేకపోతే నాయకత్వం చాలా కష్టం క్షేత్రస్థాయి. సో చాలా బాగున్నారు. అంటే ఇదివరకు దీని మీద ఒక కులముద్ర వేసి పార్టీని ఒక కుల పార్టీకి చిత్రీకరించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కూడా బాగా ప్రయత్నించడం లేదు. అదేం లేదు, ఈరోజు జిల్లాలో అది ఎక్కడా లేదు. సర్వమత సమ్మేళనం, సర్వకుల సమ్మేళనం, అందరూ వేరమావి కూడా విపరీతంగా వస్తాం. రీజనల్ కమిటీ కూడా వేసాం, కొనలో మహిళా కమిటీలు అయిపోతున్నాం, యూత్ కమిటీ అయిపోతున్నాం, వాణిజ్య కమిటీ అన్నీ కూడా వేస్తాం, రైతు కమిటీ కూడా. రాబోయే 3-4 నెలల్లో మొత్తం కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకుని శాసనసభ చాలా బలంగా ఉంటాం. మీరే చూస్తారు, మళ్ళీ ఇంటర్వ్యూలో కలుద్దాం. మనం ఇండియన్ జాయినింగ్స్ కూడా చాలా బాగానే అని చెప్పేసి మీరు చెప్తారు. ఎందుకంటే చాలామంది టచ్లో ఉన్నారు. చాలామంది ఈ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నిస్సహాయతతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, మేము నమ్మాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తాడని, కానీ ఇంత అలా ఉంటుంది పరిపాలన మేము ఊహించలేదు, చాలా బాధపడుతున్నాం ఓటేస్తారని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా త్వరలోనే వస్తారు, అందులో డౌట్ ఏం లేదు. మనసేన జనసేన